మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు 19వ వచనం, ఏది గొప్పది, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ఏది గొప్పది? ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏది గొప్పది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తాం. బంగారము ముఖ్యమే, గొప్పదే, అది అర్పణ కూడా గొప్పదే. కానీ బంగారాన్ని పరిశుద్ధపరిచేది దేవాలయం. అంటే దేవాలయంలోకి వచ్చినటువంటి యొక్క అర్పణ, బంగారమైన ఏదైనా సరే అది పరిశుద్ధపరుస్తుంది. అది పరిశుద్ధపరిచి దానిలో దోషాన్ని కొట్టేయబడుతుంది. అయితే అర్పణ కూడా అంతే. అర్పణ మనం తీసుకొచ్చినప్పుడు, బలిపీఠం దగ్గర దాన్ని అర్పించినప్పుడు అది పరిశుద్ధపరిచి పాప పరిహారార్థ నిమిత్తం ఆ యొక్క అర్పణ పరిశుద్ధపరచబడుతుంది. దాన్ని తీసుకొచ్చిన వారికి అది దీవెనకరంగా మార్చబడుతుంది. అయితే బంగారం ముఖ్యమా? బంగారాన్ని పరిశుద్ధపరచు దేవాలయం ముఖ్యమా? అర్పణ ముఖ్యమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠము ముఖ్యమా? అంటే ఎలా చెప్పాలంటే, మందిరాలు కట్టడం ముఖ్యమా? దేవుని ఆత్మతో నింపబడడం ముఖ్యమా? మందిరంలో కావలసిన వాటన్నిటినీ సమకూర్చడం ముఖ్యమా? మందిరం కొరకు ఆత్మను సంపాదించడం ముఖ్యమా? దేవునికి అర్పణ ఇస్తున్నాము అని అర్పిస్తూ వడ్డీ వ్యాపారం చేసి లంచాలు తీసుకొని దాంట్లో నుంచి కానుకలు తీస్తే ఏది గొప్పది? పాపము చేయకుండా, మోసం చేయకుండా, వడ్డీ వ్యాపారం చేయకుండా, లంచాలు తీసుకోకుండా ఉండడం గొప్పదా? లేదంటే వాటిని తీసుకొచ్చి ఉన్నతమైన గొప్పగా ఎక్కువ కానుక మేము ఇస్తామని చూపించుకునేలాగా అర్పణ ఇవ్వడం ముఖ్యమా? ఏది గొప్పది? ప్రభు ఈ పూట మనతో మాట్లాడుతున్నారు. ఏది గొప్పది? ఆలయంలో నేనున్నాను, ఆలయం గొప్పది కాదు. ఆలయంలో ఉన్న నేను గొప్పవాడిని. బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పది. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం? బంగారముగా అమూల్యమైనదే, శ్రేష్టమైనదే. కానీ బంగారం ఎప్పుడు విలువగా మార్చబడుతుంది అంటే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు. అంటే ఒక ఆలయంలో దేవుడు ఉంటేనే ఆ మందిరానికి విలువ. ఒక మనిషిలో దేవుని ఆత్మతో నింపబడితేనే ఆ మనిషికి విలువ. మారు మనసు పొందితేనే కదా వాక్యం సెలవిస్తుంది, మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం నెలకొంటుందని. నేటి దినాల్లో మనం గమనించాల్సింది, బాప్తీసం తీసుకోవడం గొప్పది కాదు, కానీ మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకోవడం గొప్పది. బాప్తీసం గొప్పదా? గొప్పది. మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకోవడం గొప్పది. అర్పణ ముఖ్యమా? అర్పణ పరిశుద్ధపరచు బలిపీఠం ముఖ్యమా? బలిపీఠంలో ఏమీ లేదు, నా అర్పణలోనే ఉందంతా. బలిపీఠం ఏముంది? నేను ఎంతన్నా ఇస్తాను, నేను ఎలా సంపాదించిస్తాను, నేనే ఇస్తాను, నా పేరు చెప్పు అని చెప్పి వాళ్ళు ఇచ్చే కానుకల, వాళ్ళు ఇచ్చే అర్పణలో వాళ్ళ పేర్లు రాయించుకొని అనేకులకు చూపించుకుంటూ ఉంటే అర్పణ ముఖ్యమా? బలిపీఠం ముఖ్యమా? వారు అర్పించాల్సింది అర్పించేసి దేవునికి మరలా చేయాల్సిన పాపం చేస్తూ ఉంటే ఏది ముఖ్యం? ఏది గొప్పది దేవుని దృష్టిలో? బలిపీఠం గొప్పది. నువ్వు అర్పణ తెచ్చినా తేకపోయినా నీ బలిపీఠం కట్టబడాలి. హృదయం అనేటువంటి, మనస్సు అనేటువంటి బలిపీఠం కట్టబడకుండా ఎన్ని అర్పణలు అర్పించినా అది శూన్యం. దేవునికి ఆలయం హృదయంలో లేకుండా ఎంత బంగారం అంటే శ్రేష్టమైనది ఎన్ని తీసుకొచ్చి పెట్టినా ఇచ్చినా కూడా అది శూన్యం. దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి క్రొత్త నిబంధనలో మనం చూసినట్టయితే అపొస్తలుల కార్యాల్లో అననీయ సప్పీరాలు పేతురు యొద్దకు వచ్చి, శిష్యుల యొద్దకు వారి ఆస్తిని అమ్మి, వారు ఇంతకు అమ్మి కొంచెం తీసుకొచ్చి, ఇంతకే మేము అమ్మాము సహోదరులారా అని వారికి అప్పగించినప్పుడు పేతురు వారిని ప్రశ్నించాడు, ఇంతకే మీరు అమ్మారా? ఇంతేనా అంటే వారు అంటారు, ఇంతే. వారు అర్పణ ఇవ్వమని వారికి ఎవరు చెప్పలేదు, కానీ అర్పణ తీసుకున్న తర్వాత అందరూ ఇస్తున్నారని, అర్పణను అందరూ ఇస్తున్నారని మేము కూడా ఇద్దాం, మా పేరు కూడా గొప్పదిగా చూపించుకోవాలి అని చూపించుకోవడం కోసం వారు అర్పణని ఇచ్చారు. కానీ ఆ అర్పణలో ఏముందంటే దోషం ఉంది.
బలిపీఠం అనేటువంటి హృదయం కట్టబడకుండా వారి దేవుని సేవకుల దగ్గర అబద్ధాలు ఆడుతూ అర్పణ తీసుకొచ్చి సేవకుల పాదాల దగ్గర పెడితే వారు దానికి దీవెన పొందుకోకపోగా శాపాన్ని వారు కొని తెచ్చుకున్నారు. అక్కడ అననీయ సప్పిరాలు మనం అడగాలి, సహోదరులారా, అర్పణ ముఖ్యమా? అర్పణ పరిశుద్ధపరచు బలిపీఠం ముఖ్యమా? అర్పణ ఇస్తున్నారు, అసలు అర్పణ ఇవ్వమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఇవ్వమని అడగలేదుగా. మీరు మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకోండి మేము ప్రకటిస్తూ ఉంటే జనులు వారి యొక్క హృదయాలు తెరవబడిన వారే ఈ లోకం అశాశ్వతమని గుర్తించి ఉందో ఆస్తిపాస్తులు అమ్మి సంఘంలో ఉన్నటువంటి క్షేమాభివృద్ధి కొరకు వారు ఇస్తూ ఉన్నారు, అప్పగిస్తున్నారు, అర్పిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడగలేదే, కానీ మీరు తీసుకొచ్చారు. అయితే మీ హృదయం అనే బలిపీఠం కట్టబడక అబద్ధం ఆడకూడదు అనేటువంటి దేవుని ఆజ్ఞను మీరి, దేవుని సేవకుని దగ్గర అబద్ధం ఆడి మోసగించకండి అనేటువంటి మాటను మీరు మోసగించి మీ తోటి వారి దగ్గర సత్యాన్ని పలకనైనా అంటే ఆజ్ఞను మీరి సత్యాన్ని పలకకుండా అసత్యాన్ని అబద్ధాన్ని కల్పిస్తూ లేని వాటిని సృష్టిస్తూ ప్రత్యామ్నాయాలను కల్పిస్తూ సేవకుల్ని దైవజనుల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ఏది గొప్పది? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకపోగా వారి శాపాన్ని తెచ్చుకున్నారు. కయ్యను హేబేలు యొక్క అర్పణలు కూడా మనం చూస్తే ఏది గొప్పది? కయ్యను, నీ అర్పణ నాకు ముఖ్యమా, నీ హృదయం నాకు ముఖ్యమా? నీ హృదయమైనటువంటి బలిపీఠం కట్టబడకుండా నీ యొక్క అర్పణ నాకెందుకు? హృదయంలో తేడా ఉంది, హృదయంలో తప్పిదం ఉంది, హృదయంలో సరిలేదు, హృదయం దేవునితో సమాధానంగా లేదు. అయినా సరే అర్పణ నేను ఇస్తున్నాను చూపించుకోవడం కొరకు ఇచ్చాడు. ఆ అర్పణ అతనికి శాపంగా మార్చబడింది. కాబట్టి నేటి దినాన మనం అర్పణను కాదు మనం విలువ ఇవ్వాల్సింది, బంగారానికి కాదు మనం విలువ ఇవ్వాల్సింది. బంగారాన్ని పరిశుద్ధపరిచేటువంటి దేవాలయానికి, అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠానికి, వీటికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. మనం దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే యోవాషు అనేటువంటి రాజుగా ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు అతని సంస్థానంలో ప్రధాన యాజకుడిగా యెహోయాదా అనే అతను ఉన్నప్పుడు ప్రధాన యాజకుడిని పిలిచి, మందిరం ఎందుకు మోయబడింది, మందిరం ఎందుకు కట్టబడలేదు, మందిరంలో కానుకలు ఎందుకు స్వీకరించబడట్లేదు, మందిరం ఎందుకని ఆరాధన జరగట్లేదని యెహోయాదాను ప్రశ్నించి ఆయనకు కావాల్సినటువంటి సరఫరాలన్నీ సమకూర్చి కానుకల డబ్బు ఏర్పాటు చేసి కానుకలు రప్పించి వాటన్నిటిని మందిరం యొక్క పనుల కొరకు ఉపయోగించి మందిరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చి యథాస్థితికి మనం చదువుతాం. అక్కడ దేవుని మందిరమును దానిని యథాస్థితికి తెచ్చి బలి అర్పించారంట, బలపరిచారంట. ఈ యోవాషు మంచిగానే చేశాడు. కానీ యోవాషు దేవుని మందిరం కట్టడం విషయంలో దాని యొక్క బలులు అన్నీ చక్కగా క్రమంగా జరిగే విషయంలో మంచి పట్టుదల కలిగి ముందుకెళ్ళాడు. కానీ దేవుని సేవకుని మాటను మాత్రం తిరస్కరించాడు. యెహోయాదా మరణించిన తర్వాత, ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోయాదా మరణించిన తర్వాత యోవాషు దగ్గరికి ఆ జనులందరూ వచ్చి, యెహోయాదా మరణించాడు కనుక ఇంకా మేము ఆ ఆలయం దగ్గరికి ఎందుకు, మేము వేరే దేవుని పూజించుకుంటాం, మమ్మల్ని వదిలేసేయండి అని వాళ్ళు బతిలాడితే యోవాషు వారికి సరైన వదిలేశాడు. వదిలేయడం బట్టి ఏమైందంటే యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా మీదకి యెహోవా ఆత్మ బలంగా దిగి వచ్చి, జనులారా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, దేవుని యొక్క ఆలయానికి దేవునికి ఆజ్ఞలకు విరుద్ధంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఇట్లా మీరు ప్రవర్తిస్తే కనుక మీరు ఖచ్చితంగా మీరు వర్ధిల్లరు, మీరు నాశనాన్ని తెచ్చుకుంటున్నారు, మీరు విసర్జించబడతారు అని సెలవిచ్చినప్పుడు ఆ జనులందరూ కలిసి యోవాషు రాజుకు చెప్పి రాజు ఆజ్ఞ ప్రకారం జనులందరూ జకర్యాని బలిపీఠం యొద్దనే రాళ్లతో కొట్టి చంపారు. యోవాషుని మనం అడగాలి, యోవాషు మందిరం కట్టడం ముఖ్యమా, దేవుని సేవకుని మాట వినడం ముఖ్యమా? ఏది ముఖ్యం? యోవాషు ఏది ముఖ్యం? అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా, బంగారంను పరిశుద్ధపరచు దేవుని ఆలయమా? ఏది గొప్పది? నీవు దేవుని సేవకుని మాటను తిరస్కరించావే, నువ్వు అంతకుముందు చేసినటువంటి నీతి క్రియలన్నీ కూడా తుంగలో తొక్కినట్లే శూన్యంగా మార్చబడిపోయి నీకు లెక్క తీర్పులోకి తీర్చబడిద్దని చెప్పి జకర్యా 24వ అధ్యాయంలో, మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో జకర్యా అంటాడు 22వ వచనంలో, ఈ ప్రకారం యోవాషు జకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారములన్నీ మరిచి అతని కుమారుని చంపించను. అతడు చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అని చెప్పాడు. కాబట్టి యోవాషు చేసిన క్రియలు దేవుని దృష్టిలోకి తీర్పులోకి తీర్చబడతాయి అవన్నీ. ఇదే మాట మనం యేసయ్య కూడా అంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35 కూడా మనం చూస్తాం. మనం చదువుకున్న వాక్య భాగంలోనే మనం బంగారం ముఖ్యమా, బంగారం పరిశుద్ధపరచు
దేవాలయం ముఖ్యమా అనేటువంటి వాక్య భాగంలో ఒక అధ్యాయంలో మనం 23వ అధ్యాయంలో చూసినట్టయితే 35వ వచనంలో ఉంటుంది, హేబేలు, నీతిమంతుడైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం మధ్య చంపబడినటువంటి జకర్యా రక్తం వరకు, చిందించబడినటువంటి జకర్యా రక్తం వరకు అన్నీ నాకు గుర్తే, అన్ని లెక్కలకు తీయబడతాయి, అన్నిటినీ నేను విచారణకు తీసుకొస్తాను అని ప్రభు కూడా సెలవిస్తూ ఉంటారు. కాబట్టి మనం దేనికి విలువిస్తున్నాం? నేడు దినాన దేవుని పని చేస్తున్నాం అనుకుంటూ దేవుని పని చేసే వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తూ, దేవునికి ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటూ దేవుని నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ, దేవునికి మేము అర్పగిస్తున్నామని చెప్పుకుంటూ దేవుని సేవ చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ, సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఇలా ఉంటే కనుక వాక్యం సెలవిస్తుంది, అర్పణ పరిశుద్ధపరచబడకపోతే దాని విలువ శూన్యం, బంగారం పరిశుద్ధపరచబడకపోతే దాని విలువ శూన్యమని. మనం శూన్యంగా అర్పణలు, బంగారాలు ఉట్టిగా సాతనగాడికి వెళ్ళేలాగా, చెందేలాగా చేయక దేవుని దృష్టికి విలువైనది అర్పణను పరిశుద్ధపరచు, బలిపీఠమునకు, బంగారం పరిశుద్ధపరచు దేవాలయముకు మనం విలువిస్తూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం ముందుకు సాగుదాం గాక. ఈ మాటలు వింటున్న ప్రతి వారు వారి యొక్క బలిపీఠమును కట్టుకొని ఈ యొక్క సంవత్సరాంతంలో దేవుని కొరకు వారి ఇంపైన హోమంగా మార్చబట్టుకు, వారి ప్రతి సత్క్రియ దేవునికి హోమంగా, సజీవ యాగంగా మార్చబడినట్లుగా, వారి ప్రాణాత్మ దేహంలో వారికి సమర్పించబడినట్లుగా దేవుడి పూట మనకు తెలియచేస్తూ ఉండగా, ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో దేవుడి ఎట్టి కార్యం జరిగించి దీవించి మిమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేయునుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.